వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న పేర్ని నాని, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారని, అంటే ఆయన మీదే ఫోకస్ చేశారని, డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారని ఇలా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు దీనికి మీరేమంటారు? వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా? 28 లక్షల నిమ్మకాయ నీళ్ళు, 1.34 లక్షలు ఎలుకలు పడ్డానికి, 3,62 లక్షల ఎంతో మొత్తానికి ఓన్లీ ఎగ్ పఫ్స్ ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లో తినడానికి 5 ఏళ్లలో. తర్వాత నిన్నను మొత్తం ఎన్ని జీవోలు వచ్చాయి ఏంటి నిన్న వివరాలు మాట్లాడాం అందరం. అంటే మనమే కాదు, మొత్తం సోషల్ మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు మాట్లాడాయి. అందులో మనం చూసాం అసలు మనకి కళ్ళు తిరిగిపోయేలాగా 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు ఆయన ప్యాలెస్ ముందు, తర్వాత 8.5 లక్షలు ఎలక్ట్రీషియన్కి, తర్వాత ఫెన్సింగ్కి ఎంతో ఎన్ని కోట్లు, ఇట్లా మనం చెప్పాం కదా. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఫర్నిచర్కి కూడా పాపం డబ్బులు ఇచ్చారు. ఇట్లా మొత్తం అన్ని ఒక్కొక్క ముగ్గురికి ఫ్లాట్కి ₹1,00,000 రెంట్ నెలకి, 5,000 మెయింటెనెన్స్కి, ఇట్లా ముగ్గురికి ఏదో తీసి పెట్టారు కదా ఫ్లాట్స్. ఇట్లా మొత్తం లిస్టులు వచ్చాయి కదండి. వాస్తవాలు వెలికి వచ్చేసరికి వీళ్ళు బయటకు వచ్చి కలుగుల్లో ఎలకల్లాగా మిథున్ రెడ్డిను పేర్ని నాని ఇద్దరు మాట్లాడారు. పాపం మరి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావాలి కదా. ఇప్పుడు ఉప్పు తిన్న పాపానికి తప్పులు కప్పిపెట్టాలి కదా. మైకు ముందుకు వచ్చి మాట్లాడారు. అంటే వీళ్ళు అప్పుడప్పుడు మేము ఉన్నాం సుమా అని ప్రజలకి వాళ్ళని వాళ్ళు మొహాలు చూపించుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే మీరు మామూలుగా మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి, అప్పుడప్పుడు వచ్చి ఇట్లా పాపం మీ జగన్మోహన్ రెడ్డి తప్పులు కప్పిపెట్టడానికి రాకండి అంటున్నారు. కానీ వీళ్ళకేమీ లేదు కదా పని పాట. ఇప్పుడు నియోజకవర్గంలో 5 ఏళ్ళు చేసింది లేదు, ఇప్పుడు చేయబోయేది లేదు, మీరు చేయక్కర్లేదులని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. కాబట్టి మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసేస్తున్నారంటే అసలు వీళ్ళు హామీలు నెరవేర్చలేదట, అన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేస్తున్నారట. ఇది చాలా అన్యాయం అని పాపం వాళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కారు. అంటే ఏది అన్యాయమో మనకు తెలియదు. ఇప్పుడు మదనపల్లి దాంట్లో వివరాలన్నీ బయటికి రావాలట. అవన్నీ మీకే కదా తెలుసు. మదనపల్లి ఫైల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. మీరు ఎందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకుంటారు కదా. మీకు అన్నీ తెలుసు. ఎవరు చేశారు, మీరు చేశారా, మీ నాన్న చేశారా, ఎవరు చేయించారు అన్నీ తెలుసు కదా. మిథున్ రెడ్డి పిఠాపురంలో నువ్వేం చేసావో నీకు తెలుసు. నీకు తెలియని అంశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే మన పేర్ని నాని గారు, ఆయనకు తెలియదా? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, పనులు చేయకుండా హామీలు నెరవేర్చకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అన్నింటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతున్నారు. ఎవరికి ఉంది పని పాట? ఇక్కడ మొత్తం జీవోలన్నీ మీరిచ్చినవే కదా. చర్చకు వస్తారట ఏంటో, ఎవరితో చర్చకు వస్తారో, దేనికి వస్తారో. ఇప్పుడు మీకు ఇచ్చారు జీవోలు, అవి కాదు అని మీరు నిరూపించండి. మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉంటాయి కదా. కాబట్టి ఎవరితో వాదిస్తున్నారు మీరు, దేనికి వాదిస్తున్నారు? ఇప్పుడు మీరు హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇవన్నీ తప్పు, ఈ జీవోల గురించి ప్రస్తావించలేదు. మీరు చూసారా? మీరు అన్నట్టు జీవోల గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు తప్పితే ఇప్పుడు ఇంతమంది బయటకు వస్తున్నారు, కేసులు వస్తున్నాయి వాళ్ళందరి మీద, కానీ వాటందరి మీద కూడా ఇప్పుడు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో, ఎందుకున్నాయి, ఓకే అవి కేసులు తప్పని చెప్పమానండి. మీరు ఎందుకు మరి మీరందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం ఇది కోర్టుకు వెళ్తున్నారో చెప్పమానండి. మీరు తప్పు చేయలేదయ్యా, మీరు ఎదుర్కోండి. మీరు జైలు ఇది కోర్టుకు వెళ్ళకండి, జైలుకి వెళ్ళడానికి భయపడకండి తప్పు చేయకపోతే. మరి ఎందుకు అవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని జీవోలు మీరు రిలీజ్ చేశారు, ఇవన్నీ తప్పు అని చెప్పారా? ఎగ్ పఫ్ తినలేదు అని చెప్పమానండి. లేదు 28 లక్షలు ఖర్చు పెట్టలేదు నిమ్మకాయ నీళ్ళకి చెప్పమానండి. లేదు ఎలకల్ని పడ్డానికి 1.34 లక్షలు మేము ఖర్చు పెట్టలేదు చెప్పమానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా అన్ని అవాస్తవం, వాస్తవాలు కాదు, కూటమి ప్రభుత్వం కావాలనే ఇవన్నీ ఇలా ప్రచారం చేస్తుంది. వాళ్ళకి ఏం పని పడలేదు. ఇప్పుడు ఎగ్ పఫ్లు ఎవడన్నా మాట్లాడతాడండి? అసలు అలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? మీరు ఎలకలు పడ్డానికి ఇంత ఖర్చు పెడతారని ఎవడన్నా కలగంటాడా? మీరు ఫెన్సింగ్కి 3 కోట్లు ఖర్చు పెట్టారా లేదా చెప్పమానండి. ఆ రోడ్డుకి 5 కోట్లు అయిందా లేదా చెప్పమానండి. 13 లక్షలు ఇచ్చి కమోడ్ కట్టించారు లేదా బంగారం చెప్పమానండి. నీ తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? నీ యలహంక ప్యాలెస్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు పెట్టావు? ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్కి ఎంత ఖర్చు పెట్టావు? మీ నాన్న ఎలక్షన్స్ ముందు 2 ఇళ్ళు తాకట్టు పెట్టాడు, అందరికీ తెలుసు.
మీ పరిస్థితి అది. అక్కడి నుంచి నీకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? నీ తప్పే కాదు, మీ నాన్నగారి తప్పు కూడా ఉందిగా. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తుంటే తండ్రి సరిదిద్దాలి. కొడుకు తప్పు కోసం తండ్రి తప్పులు చేసి ఆస్తులు సమకూరుస్తాడు ఎక్కడైనా. కాబట్టి ఇవాళ వీళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఊరికే ఏదో కంటి తుడుపులాగా మా జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేయలేదు, మీరు ఊరికే నిందలేసేస్తున్నారు తెలుగుదేశం కూటమి అని చెప్పడానికి వచ్చారు అంతే. వాళ్ళు వాస్తవాలు ఏం మాట్లాడలేరు. కనీసం ఆ జీవోలు చూపించి ఇవి చేయలేదు అని చెప్పారు ఎక్కడైనా? కాగితాలు చూపించాలిగా. నిజంగా తప్పు జరగకపోతే మీరు దమ్ముగా మాట్లాడేవాళ్ళు. అది లేదు కాబట్టే ఊరికే ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మళ్ళా చివాట్లు తినాలని ఓ ప్రెస్ మీట్ పెట్టి తూతూ మంత్రంగా చేసేసారు. అండ్ ఇంకోటి ఏంటి, హామీలు నెరవేర్చలేదు అంటున్నారు కానీ అవి ఏం హామీలు అని మాత్రం బయటకు అయితే ఎందుకంటే వాళ్ళ దగ్గర దానికి కూడా ఆన్సర్ లేదు. ఇప్పుడు 60 రోజుల్లో వాళ్ళు ఏం చేశారో ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తాడు. వాళ్ళకి అంత అవగాహన లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళైనా అడగమనండి, వాళ్ళే చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, నిన్న గ్రామ సచివాలయాలకి ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, గతంలో వాళ్ళు ఎన్ని వేల కోట్లు తినేశారు, 5,500 కోట్లు 938 కోట్లు ఎంతో, ఇవన్నీ కూడా తినేశారు కదా, మళ్ళించేశారు. మరి ఒక బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి దిక్కు లేకుండా చేసింది ప్రభుత్వం. రోడ్లు వేయలేదు. ఇవన్నీ మాట్లాడమనండి. తాగునీరు సమస్యలు ఉన్నాయి కదా, సాగునీరు సమస్య ఉంది కదా, ఇవన్నీ మాట్లాడగలరా? మీరు దమ్ముందా మీకు? అందుకని ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కూడా వాటి గురించి ఆలోచించక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న బ్రిటన్ వెళ్ళటానికి అనుమతి కావాలని కోరారు, కానీ సిబిఐ అనుమతి ఇవ్వద్దు అని అయితే చెప్పింది ఆల్రెడీ. దాని గురించి మీరేం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడామండి. ఏ రకంగా అనుమతిస్తారు? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీ మీద కేసులు ఉన్నాయి, రోజువారీ విచారణ చేయమన్నారు ఈడీ సిబిఐని. మరి ఇప్పుడు నువ్వు తప్పించుకోవటానికేగా వెళ్తున్నావు. నీ కూతుర్ని చూడాల్సిన, మొన్ననే కదా కూతుర్ని చూసి వచ్చావు నువ్వు. ఇప్పుడు కొత్తగా ఏం చూస్తావు? నీ కూతుర్నే రమ్మను, నువ్వు కేసులకి విచారణకి హాజరవు, నువ్వు నిరూపించుకో, నువ్వు తప్పు చేయలేదు కదా. నువ్వు ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు అంటే ఇంక వెనక్కి రాకుండా ఉందామనా? కాబట్టి మిథున్ రెడ్డి వాళ్ళని ఇవి మాట్లాడమనండి. అంటే ఇప్పుడున్న కేసులను తప్పించుకోవడానికి మళ్ళీ వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. నీకు ఏమైనా సందేహమా? అలాంటి సందేహాలు ఏం పెట్టుకోకండి. ఆయన దగ్గర ఆన్సర్ లేవు దేనికి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇవ్వలేడు. ఇన్ని అవినీతులు బయటకు వచ్చాయి. నిన్న జీవోల మీద మాట్లాడా? మరి మొన్న 6 ప్రెస్ మీట్లు పెట్టాడు కదా, నిన్న పెట్టాలిగా. ఇవేవి నాకు సంబంధం లేదు, నేను కాదు సంతకం పెట్టింది, జగన్మోహన్ రెడ్డి కాదు పెట్టిందని చెప్పమనండి. నీకు తెలియకుండా జరిగాయని చెప్పమనండి. మరి ఎందుకు మాట్లాడలే? మొన్న 6 ప్రెస్ మీట్లు పెట్టావు కదా వరుసగా, మరి నిన్నెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? వీళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? అంటే నీకు ఎవడో ఒకడు ఉంటూ ఉండాలా? నీకు చేత కాదా మాట్లాడటం? నువ్వు తెర వెనకాల ఉండి నాటకం చేయిస్తావా, నడిపిస్తావా నాటకాలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది. కాబట్టి వాళ్ళు శిక్షలు అనుభవించాలి. పారిపోదామన్నా కూడా కుదరదండి, అంత ఈజీగా పారిపోలేడు. అది తెలివైన వాడైతే ఎలక్షన్ ముందే అసలు వెనక్కి రాకూడదు, మనం చెప్పాం కూడా. కాకపోతే ఏదో గెలుస్తానని ఎక్కడో ఆశ ఉండొచ్చాడు. ఇంకా ప్రజలకు ఎక్కడో నమ్మకం ఉంది, మళ్ళీ గెలిపిస్తారని అనుకున్నాడు పొరపాటుగా. థ్యాంక్ యూ అండి.